మాట్లాడి అసలు నిజంగానే ఈ కాళేశ్వరం మీద ఇంత రచ్చ జరుగుతుంది, మరి ఏంటి దీని మీద పూర్తి పూరాపరాలు పరిశీలించి దాని మీద అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మరి బీఆర్ఎస్ నాయకులను అడుగుదాం. ఎందుకంటే దీనికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళు దీనిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్ని పార్టీలు కూడా విమర్శించినప్పటికీ కూడా అసలు కాళేశ్వరం అనేది ఈ తెలంగాణకు ఒక మణిహారంలాగా వాళ్ళు అభివర్ణించుకుంటూ ఉన్నారు. దీనికి అప్పట్లో జాతీయ హోదా కూడా కల్పించమని చాలా రకాలుగా ఫైట్ కూడా చేశారు. అయినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎటువంటి విధంగా కూడా స్పందించలేదు. సో రాంబాల్ నాయక్ గారు చూశారు, మీరు కూడా మొన్న మొత్తం అంతా దీని మీద రచ్చ. నిన్న ఆల్రెడీ కేటీఆర్ గారి బృందం అంతా వెళ్ళి మేడిగడ్డని అదేవిధంగా కాళేశ్వరాన్ని సందర్శించారు. దాంట్లో ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా ఎత్తివేయ, లేకపోతే మీరు త్వరలోనే మీ 50,000 మంది రైతులతోటి మరి పంప్ హౌస్లన్నీ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఏంటి నిజంగానే మరి ఏం చేయాలనుకుంటారు అసలు మీరు? నిజంగా చెప్పాలంటే రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. గోదావరి నది నుండి సముద్రంలోకి దాదాపుగా రోజుకు 10 లక్షల క్యూసెట్ల నీళ్లు వృధాగా పోతున్నాయి. ఇప్పుడు రోజు 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోస్తే అక్కడ ఉన్న బ్యారేజీలన్నీ నిండుతాయి. రైతులకు అదేవిధంగా హైదరాబాదుకు త్రాగునీటికి కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలకు సాగునీళ్లు, అదేవిధంగా పరిశ్రమలకు నీళ్లు వస్తాయి. కానీ ప్రభుత్వము స్పందించడం లేదు. ఏంటంటే ఏదో రకంగా కేసీఆర్ను బద్నాం చేయాలి, కేసీఆర్ చేసిన ప్రాజెక్టు కాబట్టి దాన్ని బద్నాం చేయాలనే ఒకటి. అక్కడ ఉన్న 85 పిల్లర్లలో ఒక్క పిల్లరు 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని ఏదో దేశమంతా మునిగిపోయినట్టు తప్పుడు ప్రచారాలు చేసి, తప్పుడు సోషల్ మీడియాలలో తప్పుడుగా ప్రచారం చేసి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టుగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. మరి ఈరోజు ఒక పిల్లరు కుంగితే అని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అది తేలిగ్గా తీసుకున్న అంశం ఏంటంటారా? నేనే అట్లా ఇప్పుడు ఒక కుంగిపోతే దాన్ని ఏముంది, దాన్ని మంచి మరమ్మతు చేయించాలి. ఇప్పుడు దానిపైన ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేయని కానీ ఇప్పుడు దాన్ని ఒక్కదాన్ని ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని మొత్తం రైతుల మీద, ఇప్పుడు కేసీఆర్ మీద ఉన్న పగను మొత్తం రైతుల మీద రుత్తి ఎట్లా? ఇప్పుడు నీళ్లు వృధాగా పోతున్నాయి కదా, తర్వాత ఎండాకాలంలో నీళ్లు రావాలంటే వస్తాయా? ఇప్పుడు పోయేటప్పుడే మహారాష్ట్రలో విపరీతమైన నీళ్లు వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలు గోదావరి నది పోతున్నది, ఉట్టిగా సముద్రంలో నీళ్లు కరుస్తున్నాయి. మళ్ళీ రోజుకు 2 టీఎంసీల ఇప్పుడు 17 పంప్ హౌస్లు రెడీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏఈలని అడిగితే, నిన్న కేటీఆర్ గారు ఏఈలని అడిగితే మాకు అక్కడ నుండి పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వస్తే మేము రోజుకు ఎత్తిపోస్తే 3 టీఎంసీల వరకు ఎత్తిపోస్తే అన్ని ప్రాజెక్టులని నింపుకోవచ్చు అని చెప్తారు. ఇప్పుడు అన్ని డ్యామ్లను మిడుమానేరు కావచ్చు కానీ, రంగనాయక సాగర్ కానీ, లక్ష్మీ బ్యారేజ్ కానీ ఇవన్నీ నింపుకోవచ్చు. అవును, అట్లా నింపుకుంటే దాదాపుగా 140 టీఎంసీల నీళ్లను నింపుకోవచ్చు. ఇది మనకు మొత్తం ఎండాకాలం కాదు, ఒక 2-3 సంవత్సరాలు వర్షాలు రాకపోయినా కానీ మనకు రైతులకు కానీ తాగడానికి, హైదరాబాద్ చుట్టుపక్కల త్రాగడానికి నీళ్ళకి కానీ ఉపయోగపడుతుంది. కానీ ఎవరి మీదనో పగ మొత్తం రైతుల మీద తీయాలంటే ఎట్లా? కాబట్టి మేము కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తారు, ఇప్పుడు మీరు చేసేది ఇప్పుడు ఒక పిల్లర్ కుంగిపోయి మొత్తం ఏదో ఆగమైందని చెప్పి హంగామా చేస్తారు కదా. ఇప్పుడు నీళ్ళన్నీ బ్రహ్మాండంగా వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆ నీళ్లను మీరు ఎత్తిపోస్తే కదా ఇప్పుడు దాన్ని మీ బండారం బయటపడేది. ఇప్పుడు మీ బండారం బయటపడాలంటే అక్కడ మోటార్లను రన్ చేసి నీళ్లను ఎత్తిపోస్తే మీ బండారం బయటపడుతుంది. మేము చెప్పిందంతా ఉట్టి అభాండమైన ప్రచారం అని చెప్పి బయటపడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అబద్ధమైన ప్రచారం చేస్తున్నారు. ఇది కాబట్టి వెంటనే మీరు చేయకుండా, మేమేమంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు చేయండి నాయన అని చెప్తున్నాం. చేయకుంటే ఈ అసెంబ్లీ నడిచే లోపల మీరు చేయకుంటే జూన్ 2 నాడు మీరు చేయను మీతో శాత కానప్పుడు అప్పుడు ప్రజలు, రైతులు అక్కడ వాళ్ళతో కలిసి మేము కూడా పోతాం, మేము రన్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, మరి మీరు చేస్తారా చేయరా మీరు చూసుకోండి. ఓకే, కాళేశ్వరంలో నిజంగానే మరి అవినీతి జరిగిందని ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కాస్టే 80 లక్షల కోట్లు, దానికి ఖర్చు అయింది 80 లక్షల. అంతే ఖర్చు అయిందా? 80,000 కోట్లు, 93,000 కోట్లు, 93,000 కోట్లు. కానీ 1,00,000 కోట్లు, 93,000 కోట్లు. ఇప్పుడు 93,000 కోట్లు. కానీ 1,00,000 కోట్ల పైన అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఉంది కదా, ఆడ అయితే కనబడుతుంది కదా. యాక్చువల్గా అది 33,000
33 35,000 కోట్లు అనుకుందాం. 35,000 కోట్లు స్టార్ట్ అయింది అది. కానీ 93,000 కోట్లకి ఎదిగిందంటే అది ఎంతవరకు ఏం జరిగిందంటే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2006లోనే అది 40,000 కోట్లకు ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్ట్ కింద దాని ప్రపోజల్ పెట్టారు. అవును. కానీ అక్కడ నుండి మహారాష్ట్ర ప్రభుత్వం దానికి పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ నీళ్ళ సామర్థ్యం లేదు. 152 మీటర్లు ఎత్తున వేస్తే మేము దీనికి ఒప్పుకోం, మా భూభాగం అంతా మునుగుతుంది కాబట్టి మేము ఇయ్యమని చెప్పారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ అక్కడ ఒప్పియలేకపోయారు. కాబట్టి అక్కడ మా భూభాగం పోయి మాకు నీళ్లు మేము వాడుకోం కాబట్టి మీరే వాడుకున్నారు కాబట్టి అక్కడ పర్మిషన్ ఎలాంటి పర్మిషన్ వాళ్ళు తెచ్చుకోలేకపోయారు. కాబట్టి తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 2-3 సార్లు అక్కడ భారీ నీటిపారుదల శాఖ మంత్రితో ఇక్కడికి హరీష్ రావు గారు చర్చ జరిపారు. తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గారు చర్చ జరిపారు. తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రులు అధికారులు చర్చ జరిపారు. అయినా సరే అక్కడైతే మేము ఏమంటే అక్కడ నీళ్ళ సామర్థ్యం గిట్ట చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువ నీళ్లు వచ్చే ప్రాంతం ఇది, ఆగే ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడ నుండి లిఫ్ట్ చేసుకుంటూ పోతే ఎప్పుడైనా సరే నిరంతరం మనం ఇక్కడ నుండి లిఫ్ట్ చేసుకుంటే మనకు నిరంతరం నీళ్ళు అందుబాటులో వస్తాయని చెప్పి గోదావరి కన్నెపల్లి నుండి తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆడ కేసీఆర్ గారు అదేవిధంగా అధికారులతో చర్చించి సర్వేలు చేయించే ఆడికెళ్ళి తీసుకోరు. అది ఓకే. సో మన అవినీతి జరగలేదు అనడానికి మీరు ఏదో చెప్తున్నారు, కానీ అవినీతి జరిగిందని. ఇంకోటి ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టు అప్పుడు వాళ్ళు చేసిన లెక్కల ప్రకారం 14 టీఎంసీల నీళ్లు మాత్రమే. 14 వాళ్ళు చేసే ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అంతా 14 టీఎంసీలే. కానీ చేవెళ్ళ ప్రాజెక్టు ద్వారా 140 టీఎంసీల నీళ్లు, అన్ని బ్యారేజీలు, అన్ని రిజర్వర్లు, 3 బ్యారేజీలు, 20 ఒక్క నిమిషం చూడండి, ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు ఇప్పుడు 3 బ్యారేజీలు, 20 రిజర్వులు, 15 రిజర్వర్లు, 20 లిఫ్టులు, కొన్ని 100,000 కిలోమీటర్ కాలువలు, 100 కిలోమీటర్ కాలువలు, ఈ అన్నిటికీ ఆ రోజు ఉన్న కాస్ట్ను బట్టి అవుతుంది. దానికి అధికారులు ఉంటారు కదా. ఎవరో అవినీతి అంటే ఉట్టిగానే ఏదో అవినీతి దోచుకుంటారంటే ప్రభుత్వ సొమ్ము ఎవరు దోచుకోరు కదా. దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, దానికి సంబంధించిన రిపోర్ట్లు ఉంటాయి, దానికి ఎస్టిమేట్లు ఉంటాయి. అవన్నీ లేకుండా ఉట్టిగానే దోచుకోపోయారు అంటే ఎట్లా దోచుకోపోతారు? దానిపైన దోచుకురా ఎంక్వైరీ చేయించండి. నిజంగా గిట్ట అన్యాయం జరిగితే దానికి సంబంధించిన ఏది ఉంటే చేయండి.